నమస్తే, నేను మీ సంజీవ్ గౌడ్. ఫామ్ హౌస్కు సంబంధించి ఎవరికైనా ఒక స్వప్నం ఉంటే దాన్ని ఏ విధంగా నెరవేర్చుకోవాలి, ఆ కళను సాకారం చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా చూడండి. ప్రకృతి ఒడిలో ఎప్పుడో ఒకసారి వెళ్ళి కుటుంబ సమేతంగానో లేకపోతే ఒంటరిగానో మనసు బాగాలేనప్పుడు అందరు కలిసి ఉన్నప్పుడు పండుగలాగానో పోవాలని అనుకోవడం అనేది సహజం. అట్లా పోయినప్పుడు ప్రకృతిలో బయట కూర్చుండి ఏదో వనభోజనాలు అంటూ లేకపోతే కాసేపు పార్టీయింగ్ చేసుకొని రావడం అనేది వేరే విషయం. కానీ ఎవరికైతే పొలం కానీ తోటలు కానీ చేన్లు కానీ ఉంటాయో వాళ్ళకి ఒక ఫామ్ హౌస్ కట్టుకోవాలనే ఆలోచన వస్తే మాత్రం తప్పనిసరిగా ఈ వీడియోలు చూడండి. దాంట్లో మొదటి భాగంగా నేను కొన్ని ఇదివరకు వేశాను. ఇప్పుడు ఫామ్ హౌస్ సిరీస్ పేరుతో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఫామ్ హౌస్ కట్టుకోవడం అనేది ఆషామాషయం కాదు. అది అనవసరమైన ఖర్చుకు దారితీస్తుంది. ఇట్లా టెంట్ వేసుకొని కూర్చోవడం, ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి అక్కడ ఉండడం వేరు. కానీ ఫామ్ హౌస్ కట్టుకుంటే మాత్రం నిర్వహణ పరంగా మనం కొన్ని విషయాలని తప్పనిసరిగా ఆలోచించి పెట్టుకోవాలి. అక్కడ ఎవరుంటారు, ఆడ పరిస్థితులు ఏంటివి, మనం కట్టుకున్న తర్వాత కూడా నిర్వహణ అనేది చాలా శ్రద్ధతో చేయాల్సిన పని. ఏదో పొలం కౌలుకి ఇస్తాం, అది వేరు విషయం. లేదా మనం ఒక షెడ్డులాగా కట్టుకొని దాంట్లో ఇసురెలు పనిముట్లు ఇవి పెట్టుకోవడం అనేది వేరే విషయం. కానీ మనం ఉండడానికి తగినటువంటి వాతావరణంలో ఒక ఇల్లు నిర్మాణం చేసుకొని అందులో అన్ని వసతులు సమకూర్చుకోవడం అనేది మాత్రం చాలా హెర్క్యులెన్ టాస్క్. వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి, నిర్వహించుకోవాలి. పని వాళ్ళు దొరికే అవకాశం తక్కువ ఉంటుంది. మిత్రులు స్నేహితులు ఎప్పుడైనా వచ్చినప్పుడు అక్కడ కూర్చోవడము, పార్టీయింగ్ చేసుకోవడము ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాటిని శుభ్రం చేసుకోవడంకైనా లేకపోతే ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడమైనా అది మనం చేసుకోవాలంటే కష్టం. ముఖ్యంగా మాలాంటి సీనియర్ సిటిజన్స్కి ఎవరో ఒకరు ఉండాలి. ఇప్పుడు ఈ పిల్లలంతా వచ్చి మా కోసం ఎంతో చేశారు. వాళ్ళంతా బంధువులు, స్నేహితులు. వాళ్ళు ఎప్పుడూ రాలేరు కదా. మనం ఫామ్ హౌస్ కట్టుకోవడం అనేది తోటలలో కట్టుకుంటాము. ఆ నిర్వహణ అనేది చాలా 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 ఇబ్బందికరమైన విషయం. అందుకోసం పని వాళ్ళు ఉండాలి. పని వాళ్ళకి మనము నెలసరి జీతాలు వెచ్చించాలి. వాళ్ళు రెగ్యులర్గా ఉండాలి. వాటిని బాగోగులు చూసుకోవాలి. ఫామ్ హౌస్ నిర్వహణ అనేది చేయాలి. ఇవన్నీ కావాలంటే వ్యయం ఒక్కటే కాదు, ప్రయాస కూడా కాదు. అది ఒక యజ్ఞం లాంటిది నా ఉద్దేశంలో. కానీ చేయాలనుకున్నప్పుడు విశ్రాంత జీవితానికి సంబంధించి ప్రకృతి ఒడిలో కాసేంత సేద తీరడానికి ఈ నిర్మాణం అనేది నేను చేపట్టాను. నో రిగ్రెట్స్. ఇది హాయిగా ఉంది. కాకపోతే తరచూ వెళ్ళడం అనేది మాత్రం అవసరం. పని ఉన్నా లేకపోయినా పనిగట్టుకొని పోవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. విశ్రాంత జీవితానికి సంబంధించి ఈ రకమైనటువంటి ప్రక్రియ ఎవరికైనా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు కావచ్చు, వ్యాపారస్తులలో కూడా ఎప్పుడు వ్యాపారంలో మునిగి ఉన్న వాళ్ళు కావచ్చును. ఈ రకమైనటువంటి ఫామ్ హౌస్ అనేది కట్టుకోవడము, నిర్వహించుకోవడం అనేది ఆలోచన ఉంటే మాత్రం తప్పనిసరిగా నా ఫామ్ హౌస్ సిరీస్ తప్పనిసరిగా చూడండి. వాటి మెయింటెనెన్స్కి సంబంధించి ఏ విధంగా కట్టాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ నేను నా వీడియోలో చెప్పబోతున్నాను. దానికి ముందస్తుగా ఈ వీడియో చూపిస్తున్నాను. ఈ వీడియోను మీరు ఆదరించి లైక్ చేసి షేర్ చేసి రేపు నేను చేయబోయే ఫామ్ హౌస్ సిరీస్ని తప్పనిసరిగా ఆదరిస్తారని, చూస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ నమస్తే. మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఈ ఫామ్ హౌస్ నిర్వహణ అనేది ఏ విధంగా ఉంటుందనేది తప్పనిసరిగా చూడండి, పాటించండి. నమస్తే, మీ సంజీవ్ గౌడ్.